మా అమ్మగారు పెరాలటిక్ పేషెంట్, మా అబ్బాయి ఢిల్లీలో ఉన్నాడు, ఢిల్లీ తీసుకెళ్తానన్నాడు. ఢిల్లీలో తెలుగు రాదు, హిందీ తప్ప. ఆవిడకి హిందీ రాదు. నేను బెడ్ అసిస్టెంట్ని పెడతాను, మనిషిని వాళ్ళిద్దరూ ఉద్యోగాలు చేసుకుంటున్నారు, కొడుకు కోడలు. నేను మనిషిని పెడతాను, నేను చూసుకుంటాను అన్నాడు. ఈవిడేమందంటే నేను రాలేను రా అక్కడికి, నేను తెలుగు మాట్లాడితే వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు హిందీ మాట్లాడితే నాకు అర్థం కాదు, మీరేమో ఆఫీసర్కి వెళ్ళిపోతారు, నాకు ఏదైనా చెప్పాలంటే నేను ఎవరితో చెప్పాలి, ఏం చేయాలి, అదే ఆవిడ సమస్య. పాయింట్ కూడా కరెక్టే కదా. వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, ఉద్యోగాలు వదులుకోలేరు కదా, వాళ్ళకి అది ప్రధానం. అంచేత వాళ్ళు ఒక మనిషిని పెట్టగలరు, కానీ వాళ్ళే ఇంట్లో కూర్చొని సేవ చేసే అవకాశాలు ఈ రోజుల్లో లేవు. అంచేత అటు నుంచి ఆలోచిస్తే వాళ్ళది రైటే, ఇటు నుంచి ఆలోచిస్తే వీళ్ళది రైటే, ఎవరినీ కాదనలేని పరిస్థితి. అది ఢిల్లీ కాబట్టి కనీసం దేశంలో ఉంది. ఇప్పుడు ఆ అబ్బాయి సపోజ్ ఏ అమెరికాలోనో ఉన్నాడు అనుకో, ఈవిడే రావులపాలెంలోనో రాజమండ్రిలోనో ఉందనుకో, ఇక్కడి నుంచి దాటి వెళ్ళలేదు. ఒకవేళ అబ్బాయి ఛార్జీలు పెట్టి తీసుకొచ్చి మళ్ళీ అక్కడికి తీసుకెళ్ళినా కూడా అక్కడ ఇవ్వడం లేదు. పెద్ద ప్రాబ్లం ఏంటంటే లాంగ్వేజ్ ప్రాబ్లము, తర్వాత వాతావరణం ప్రాబ్లము, అవన్నీ తట్టుకునే వయసు కాదు అది. మరి ఇప్పుడు ఆ అబ్బాయి ఏం చేయాలి, తల్లి కోసమని ఉద్యోగం వదిలేసుకొని వచ్చేయగలుగుతాడా? ఇప్పుడు ఆయన సైడ్ నుంచి ఆయన ఏమంటారంటే, అసలు నేను సంపాదించేదే ఆవిడని బాగా చూసుకోవడానికి కదా. కానీ నువ్వు బాగా చూసుకోలేనప్పుడు నువ్వు సంపాదించే ప్రయోజనం ఏంటి? ఆయన చెప్పిన పాయింట్ కరెక్టే, నువ్వు బాగా చూసుకుంటానమ్మా, నిన్ను కొన్ని కోట్లు సంపాదించి నేను ఇండియా వస్తానేప్పటికీ ఆవిడ బతుకుండాలి కదా. అయితే ఇప్పుడు కొత్తగా వస్తున్నది ఏంటంటే, ఈ సమస్య చాలామంది పేరెంట్స్లో వస్తుంది. పిల్లల్ని అమెరికా పంపడం అంటే ఏదో ఒక స్టేటస్ సింబల్ లాగా ఉండేది, అందరూ అమెరికా పంపేశారు. ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు చాలామంది పేరెంట్స్. అంచేత పిల్లలు కూడా ఏం చేస్తున్నారంటే, వాళ్ళు ఇండియాలో జాబ్ ఎత్తుకుని చాలామంది ఇండియా వచ్చేస్తున్నారు నవడేస్. ఇప్పుడు దానికి ఒక సొల్యూషన్గా, అంటే పెద్దవాళ్ళు ఇక్కడ ఉన్నారు, వాళ్ళని చూసుకోవడానికి ఎవరు లేరు, వాళ్ళు అక్కడికి రమ్మంటే రారు, కాబట్టి పిల్లలే ఏదో ఒక జాబ్ చూసుకుని వచ్చేస్తున్నారు. అయితే కొంతమంది రావటల్లా, అక్కడ కంఫర్ట్స్ అప్పటి లైఫ్ స్టైల్లో అలవాటు అయిపోయింది వాళ్ళకి, అంచేత అది వదిలిపెట్టి రావటల్లా. రావడానికి ఇష్టపడ్డ వాళ్ళు వచ్చేస్తున్నారు. ఇక్కడ అంత జీతాలు ఉండకపోవచ్చు, కనీసం అమ్మ ఉంటుంది కదా అనే ఆలోచనతో. అంచేత నువ్వు ప్రయారిటీ అమ్మకి ఇస్తావా, జీతం ఉద్యోగానికి ఇస్తావా అన్నది దే హ్యావ్ టు డిసైడ్ ఇట్. వాళ్ళు యంగ్ జనరేషనే మార్చుకోవాలి. రారు ఎవరు, ఆ ఏజ్లో వాళ్ళే కదా, ఎవరు రారు. అంటే ఎవరో ఒకరు రిగ్రెట్ అవుతారు కదా, ఎవరో ఒకళ్ళు సర్దుకోవాలి కదా. అమ్మ వెళ్ళిపోతే నువ్వు ఎన్ని కోట్లు సంపాదించి ఏం లాభం, అమ్మని తిరిగి తెచ్చుకోలేవు కదా. అంచేత ఎన్నాళ్ళు బతుకుతుంది, పెద్దావిడ అయిపోయింది, 5 ఏళ్ళు 10 ఏళ్ళు బతుకుతుంది. ఈ 10 ఏళ్ళ తర్వాత నువ్వు కావాలంటే అప్పుడు అమెరికా వెళ్ళు, ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళి అడిగేవాళ్ళు ఉండరు. కానీ అమ్మ అనే వస్తువు నీకు మళ్ళీ మళ్ళీ దొరకంది కాబట్టి, అమ్మ ఉన్నప్పుడు నువ్వు ఏదో ఒక ఆప్షన్ చూసుకుని ఇక్కడికి వచ్చేసి ఉంటే బెటర్. అది మన అభిప్రాయం, మన సెటిల్మెంట్ అది. కానీ మరి అబ్బాయి భావాలు ఎలా ఉంటాయో, అబ్బాయి పరిస్థితి ఏంటో మనకి తెలియదు.